हाय फ्रेंड्स पेजी न्यूज़ की स्वागतम। ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కువైట్ లో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు మరియు అసభ్యకరమైన కంటెంట్ పై చర్యలు అంటూ తెలియజేస్తూ ఉన్నారు। మరి ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తూ ఛానల్ కు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం। మరి వివరాలు చూస్తే కువైట్ ఆన్లైన్ ఉల్లంఘనలపై అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన చర్యలను ముమ్మరం చేసింది। వివిధ డిజిటల్ ప్లాట్ఫామ్లలో 48 చట్టపరమైన ఉల్లంఘనలను వెలికితీసిన విస్తృత స్థాయి భద్రతా ప్రచారాన్ని సైబర్ క్రైమ్ విభాగం పూర్తి చేసినట్లు ప్రకటించింది। అయితే మంత్రిత్వ శాఖ ప్రకారం ఉల్లంఘనలలో ప్రజా నైతికతను దెబ్బతీసే కంటెంట్, ప్రచురణ, దుర్మార్గం మరియు అనైతిక ప్రవర్తనను ప్రోత్సహించడం, వ్యక్తులను అవమానించడం లేదా అపఖ్యాతి పాలు చేయడం, చట్టాన్ని ఉల్లంఘించే చర్యలను ప్రోత్సహించడం మరియు పొరుగు దేశాలను కించపరిచే పోస్టులు ఉన్నాయి। నిషేధిత చట్ట విరుద్ధమైన విషయాలను వ్యాప్తి చేయడానికి ఉపయోగించే అనేక నకిలీ ఖాతాలను గుర్తించి స్వాధీనం చేసుకోవడంలో కూడా ఈ ప్రచారం విజయవంతమైనది। ఈ ఘటనలో పాల్గొన్న వారందరిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించామని, తదుపరి చర్యలు మరియు అవసరమైన న్యాయపరమైన ప్రక్రియలను పూర్తి చేయడానికి సంబంధిత కేసులను సంబంధిత అధికారులకు సూచించామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది। సమాజాన్ని కాపాడటానికి, ప్రజా నైతికతను కాపాడటానికి మరియు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని నిర్వహించడానికి సైబర్ క్రైమ్ నిఘా బృందాలు 24 గంటలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయని అధికారులు నొక్కి చెప్పారు। సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగదారులు చట్టాన్ని పాటించాలని మరియు కంటెంట్ను పోస్ట్ చేసేటప్పుడు బాధ్యత వహించాలని మంత్రిత్వ శాఖ కోరింది। అవమానాలు, నేరాలు లేదా ప్రజా క్రమానికి హానికరమైన చర్యలకు భావ ప్రకటన స్వేచ్ఛను సమర్థంగా ఉపయోగించరాదని నొక్కి చెప్పింది। ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని మన ఛానల్ ద్వారా కూడా మరొకసారి మన వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం। ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్। మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం। Don't forget to subscribe, like, share. Thanks for watching.